రాష్ట్రంలో ఇద్దరు మొనగాళ్ళు కాదు, ఇద్దరూ మోసగాళ్లే అనొచ్చా? అపోజిషన్ లీడర్లన్న గొప్ప స్టేటస్ చేతిలో ఉన్న నిద్రపోతున్న సర్కారు జోలికే వెళ్లరు. పడకేసిన పాలన్ని అస్సలు పట్టించుకోరు. ఒకరి మీద ఒకరు టిప్పర్ల కొద్దీ బురద జల్లేసుకుంటారు. అవిశ్వాసానికి అటు ఇటు తిరుగుతూ కబడ్డీ ఆడేసుకుంటారు. ఒకరు ఉస్కో అంటే ఇంకొకరు ఉస్కో అంటారు. వాళ్ళ పేర్లు చెప్పడం కంటే వాళ్ళ లక్షణాల్ని అవలక్షణాల్ని పోల్చుకోవడమే ఇక్కడ ప్రస్తుతమని మా భావన. ఒకరిని పోలి ఒకరు ప్రపంచం మొత్తం మీద ఏడుగురుంటారన్నది ఒక నమ్మకం. ఏడుగురి సంగతేమో కానీ ఇక్కడ ఇద్దరు మాత్రం క్లోనింగ్ చేసినట్లు, ఒకే మూస నుంచి పుట్టినట్లు రాష్ట్రాన్ని ఆశ్చర్యంలో ముంచి తీస్తున్నారు. షేపులు ఫేసుల్లో మార్పులుండొచ్చుగాక, ఐడియాలు అంచనాల్లో ఆ ఇద్దరు ఇద్దరే. ఒక ఆయన ఆ విధంగా ముందుకు పోతారు, ఇంకొక ఆయన కూడా ఆ విధంగానే ముందుకు పోతానని కొన్నాళ్ల నుంచి మైకు పట్టి మొరపెట్టుకుంటున్నారు. వేష భాషల్లో తేడాలున్నా ఆశయాల్లో మాత్రం ఒకటే దారంటారు. ఇద్దరి గురి ఆ ఒక్క లక్ష్యం మీదకే. ఒకరు 30+, ఇంకొకరు 30 years ఇండస్ట్రీ. అయినా సరే ఎవ్వరూ ఎవరికీ తీసిపోరు, ఎక్కడా చిక్కరు, దొరకరు. ఇప్పుడు రాజకీయాల్లో వాళ్ళిద్దరి మధ్యలోనే ఎక్కువగా ఘర్షణ జరగటం కూడా మనం గమనిస్తాం. మొన్న మహానాడులో చేసిన తీర్మానంలో కూడా అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు అన్న జగన్మోహన్ రెడ్డి విమర్శలకు జవాబు చెప్పడానికి చంద్రబాబు నాయుడు ఎక్కువ సమయం కేటాయించారు. ఇది మా విజయమని జగన్మోహన్ రెడ్డి వర్గం చెప్పుకుంటే, మేము వాళ్ళని గట్టిగా జవాబు చెప్పామని తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. ఏదైనా కానీ రాష్ట్రంలో అధికారం కోసం ఈ రెండు పార్టీల మధ్య సాగుతున్నటువంటి లేదా భవిష్యత్తు కోసం సాగుతున్నటువంటి తీవ్రమైన ఘర్షణను, వైరుధ్యాన్ని ఇవి ప్రతిబింబిస్తాయి. ఒకరిది తండ్రి అంశ, ఇంకొకరిది మామ కుంచె. నాన్న నుంచి ఆకారాన్ని ఆహార్యాన్ని పుడికిపుచ్చుకున్న ఒక ఆయన రాష్ట్రానికి నాన్నలేని లోటు తీరుద్దామనుకున్నారు. సడన్ గా హాట్ సీట్ మీద కన్నేశారు. ఇప్పుడు దానికోసమే ఆరాటం, దానికోసమే పోరాటం. ఓదార్పు మంత్రంతో ముందుకు దూసుకెళ్తున్నారు. 30 ఏళ్ల పార్టీకి పెద్ద దిక్కనుకుంటున్న ఇంకొక ఆయన టార్గెట్ కూడా 2014. ఆ చిట్ట చివరి మైలురాయిని చేరుకునేదాకా వీళ్ళిద్దరి జర్నీ ఆగేలా కనిపించడం లేదు. అయితే ఈ నేతల అసలు రంగు తెలియకపోవడానికి మాకేమన్నా బుద్ధిమాంద్యమా అన్నది జనం నుంచి వినిపిస్తున్న మాట. వీళ్ళిద్దరు కొట్టుకోవడం వల్ల ఏమాత్రం యూజ్ లేదు. అది వీళ్ళిద్దరు కొట్టుకోవడం దేనికంటే ఓన్లీ వీళ్ళు ఏమైనా మెజారిటీ చూపించుకోవడం కోసమే, ప్రజలలో నా టీడీపీ ప్రభుత్వం ఉన్నదాన్ని చెప్పుకోవడం కోసం ఇతను ఓన్లీ అతను నా పార్టీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటున్నా అని చెప్పుకోవడం కోసం అతను తప్ప వీళ్ళిద్దరి వల్ల ఒరిగేది ఏం లేదు. రైతులు అనేది ఆగమైపోతారు, వర్షాలు అనేవి వస్తూనే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అవిశ్వాస తీర్మానం పెడితే బెటర్, కానీ పెడితే అతను సపోర్ట్ చేస్తాడు జగన్ అనే వ్యక్తి. అది కాకుండా ఓన్లీ ఇతని మీద అతని మీద ఇతను తిట్టుకోవడం వల్ల వీళ్ళు ఏమైనా వేల కోట్లు దండుకోవడం, ఆ ప్రభుత్వానికి ఏమి ఇబ్బంది కలగకుండా చూసుకోవడం వరకే చూస్తున్నారు తప్ప ఆ ప్రభుత్వాన్ని దింపే ప్రయత్నాలు కానీ ప్రజలకు న్యాయం చేకూరే విషయాలు కానీ ఏమీ పట్టించుకోవట్లేదు. వీళ్ళిద్దరి ప్రస్థానానికి కూడా వెతికితే బలమైన పోలికలే కనిపిస్తాయి. 2 ఎకరాల పొలం నుంచి 2,000 కోట్లకు ఆసామిగా మారిన ఘనత ఒక ఆయనదైతే, నాన్న ముఖ్యమంత్రిగా చేసిన 6 ఏళ్లలో 1,00,000 కోట్లు ఎలా జమైపోయాయన్న అలిగేషన్లు ఇంకొక ఆయన మీద. 34 ఏళ్ల వయస్సుకే 70 కోట్ల అడ్వాన్స్ ట్యాక్స్ కట్టిన గ్రేటెస్ట్ పర్సనాలిటీ పేరు నమోదు కోసం గిన్నిస్ బుక్ వెయిటింగ్ లో ఉంది. బ్రహ్మకైనా రెమ్మ తెగులు పుట్టించే వ్యాపార సూత్రాలకు ఈయన బుర్రే పుట్టినిల్లని ఇంగ్లీష్ ఛానళ్లే సెలవిచ్చినట్లు గుర్తు. మాదాపూర్ను ఇంద్రప్రస్థంగా మార్చి రియాలిటీకి రెక్కలు తొడిగిన పెద్ద మనిషి అప్పట్లో హైటెక్ సీఎం. టోటల్ ఏపీలో భూపందారాలకు డోర్లు తీసి బడాసార్లందరినీ ప్రసన్నం చేసుకున్న కీర్తిశేషుడి వారసత్వం ఇంకొక యువనేతది. ఓటు హక్కును అంగట్లో సరుకుగా మార్చేసిన తాజా కల్చర్కు కారకులెవరు? ఇలా ప్రశ్నించుకోగానే వెంటనే గుర్తొచ్చేవి మొన్నటి కడప ఎన్నికలు. 500 కోట్ల నల్ల నోట్లు జనం జేబుల్లో కుక్కి పోలింగ్ శాతం పెంచేశారన్న అపవాదు అన్ని పార్టీల మీద పడింది. జెండాల మీది గుర్తులు వేర్వేరైనా ఎన్నికల్లో మాత్రం 1000 నోటే ప్రధాన వనరుగా మారిందనడానికి పోలీసులు స్వాధీనం చేసుకున్న కరెన్సీ కట్టలే సాక్ష్యాలు. అయితే నోటుకు ఓటు సంస్కృతి ఇప్పటిది కాదని
1990s బాబుగారి జమానాలోనే మొదలైందని గుర్తున్న వాళ్లకు గుర్తుండే ఉంటుంది. రాజకీయాలు కార్పొరేటీకరించబడి ఎన్నికల్లో కరెన్సీతో అనుసంధానం జరిగింది 15 ఏళ్ల ముందటి మాటేనని కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే సామాన్య బుర్రలకు కూడా తట్టి తీరుతుంది. సో ఈ పాపం కూడా తలా పిడికెడన్నది క్లియర్. చేతిలో ఉన్నది ఒక్క ఎమ్మెల్యే అని తెలిసినా తానే కింగునని కాంగ్రెస్ను నంచుకు తింటానన్నది పొలిటికల్ యంగ్ టర్క్ రొటీన్గా విసిరే ఛాలెంజ్. లోటస్ పాండ్ పార్క్ దగ్గర ఇంకో 70 మంది హస్తం గుర్తు ఎమ్మెల్యేలు క్యూలో నిలబడ్డారని, బుకింగ్ ఓపెన్ అవ్వడమే ఆలస్యం, జంపింగులు షురూ అవుతాయని యువజన శ్రామిక రైతాంగ పార్టీ అధికార ప్రతినిధుల ధీమా. జబ్బలు చర్చుకునే ఈ ప్రక్రియ ఎంతకీ ఆగక వైరిపక్షానికి చిరెత్తుకు రావడంతోనూ న్యాయం కనిపిస్తుంది. బలం లేదు, అయినా భీముణ్ణే దొర అంటున్న నిలువుచారల చొక్కా వారి మాటల్లో నీతెంత నేతెంత ఇది బోధపడకనే జనం బుర్రలు గోక్కుంటున్నారు. ఒక జిల్లా అయితే ఇప్పటికిలా కమిట్ అయిపోదామనుకుని హోల్సేల్గా ఓట్లు కుమ్మరించింది. గండిపేట మహానాడు వేదిక మీద అదరగొట్టిన పసుపచ్చ నాయకుడు కళ్ళనీళ్లను కళ్ళల్లోనే కుక్కేసుకుని ఐఎమ్ సారీ అనే పాటను రసరమ్యంగా పాడి సానుభూతిని సాధించుకునే ప్రయత్నం చేసుకున్నారు. సడన్ గా మారిన మనిషిలా ఫోజు కొట్టిన అధినేత ముఖం మీద మాస్కును తీసే దమ్ ఎవరికుంది గనక. అందుకే కుర్చీ కోసం కోటి విద్యలన్నారు. అదే కుర్చీ కోసం కాచుకుని కూర్చున్న కొత్త శత్రువు జూలై ప్లీనరీలో పారే పాచికల కోసం ఎక్సర్సైజ్ మొదలు పెట్టాడు. ఒక ఆయన మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్లే రకం, ఇంకొక ఆయన ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని పోకిరితనం. మొత్తంగా ఇద్దరిది హీరోయిజమే. జగన్ వీలైనంత వరకు వాళ్ళ నాన్నలాగా దూకుడుగా ఉంటారు, మడమ తిప్పడు, మాట తప్పడు, ఇటువంటి కొన్ని ఊత పదాలు ఇప్పుడు చలామణిలో ఉన్నాయి. వాటికి అనుగుణంగా సాహసంతో దూసుకుపోతున్నాను అనిపించుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వ్యూహ చతురతకు మారుపేరుగా చెప్పబడేటటువంటి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఎత్తుగడలు వేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయినా రెండోసారి కూడా దాని పునాదిని కాపాడుకోగలుగుతున్నాడు. తెలంగాణలో సవాలు, పార్టీలో వచ్చిన ఒడిదుడుకులు, వీటన్నిటి మధ్యలో పార్టీని కాపాడుకుంటూ నాయకత్వాన్ని నిలబెట్టుకున్నాడు అనే దానికి చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. కొదమ సింహాలకు తక్కువ, గ్రామ సింహాలకు ఎక్కువ. ఆసక్తికరంగా మారిన ఈ జంట నేతల కొట్లాట జనం కంటే సర్కారునే బాగా ఎంటర్టైన్ చేస్తోందని ఒక ఇంగ్లీష్ పత్రిక నికరంగా రాసేసింది. అవిశ్వాస తీర్మానం కోసం ఆరాటపడుతున్న పార్టీల్లో ఆ స్థాయి కమిట్మెంట్ లేదని కిరణ్ సర్కారు పసిగట్టేసింది. హైకమాండ్ నుంచి గోహెడ్ అన్న సిగ్నల్ రావడం, కడప ఫలితం రిలీజ్ అయి 3 వారాలు దాటినా ఎమ్మెల్యేలు వలసబాట పట్టకపోవడం కిరణ్ కుమార్కు ఇంతకంటే గ్రేట్ రిలీఫ్ ఇంకేం కావాలి. అందుకే సేఫ్ జోన్లో ఉన్నట్లు కన్ఫర్మ్ చేసుకున్న కిరణ్ కుమార్ మొన్ననే 7 కొండల వాడికి థ్యాంక్స్ చెప్పుకుని క్లీన్ షేవ్ చేసుకొచ్చారు. సో 2014 టార్గెట్గా బిగ్ ఫైట్లో బిజీ అయిన ఆ ఇద్దరు హీరోలు జనానికి ఏం చేస్తారన్న దానికంటే ప్రభుత్వానికి మాత్రం ఊరటనిచ్చారన్నది తేట తెల్లం. దీనికి కిరణ్ కుమార్ కొత్త గెటప్పే నిలువెత్తు సాక్ష్యం.